బ్యాక్ టు లైవ్ షో ఎన్టీవీ అమరావతి స్టూడియో నుంచి లైవ్ షో నిర్వహించుకుంటున్నాం. రైట్, రామానాయుడు గారు, ఒకటి అసెంబ్లీ పని దినాల సంఖ్యకి సంబంధించి కొంత విమర్శలు వస్తున్నాయి. దాదాపు 43 అంశాలతో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉంటే కేవలం 14 రోజులు జరిపితే ఎట్లా? అందులో బడ్జెట్ పెట్టడం, దాని మీద చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు దేనికే సరిపోతుంది కదా. ముందుగా ఇందాక ఒక నిమిషం మన రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు విష్ణు గారు. దయవించి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈవేళ 190% మందికి 85% మందికి రైతు రుణమాఫీ వర్తించింది. ఎందుకంటే నేను కూడా కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్ కూడా పనిచేశా. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు సమయంలో రైతు రుణమాఫీ జరిగితే 10% మాత్రమే వర్తింపజేశారు. ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, దేశమంతా కలిపి అన్ని రాష్ట్రాలు కలిపి 54,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతు రుణమాఫీ జరిగితే ఈవేళ విడిపోయిన 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగింది. దయవుంచి దాన్ని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, రెండవది ఏదైతే అసెంబ్లీ పని దినాల గురించి చెప్పారు. అంటే నేను గత 3 సెషన్స్ నుంచి నేను చూసింది ఏంటంటే, ఎన్ని రోజులు నిర్వహిస్తున్నాం అనే దానికంటే ఎన్ని రోజులు మనం సభను నిర్వహణలో తీసుకున్నాం, ఎన్ని గంటలు మనం సభలో చర్చించామనేది ముఖ్యం. లాస్ట్ అసెంబ్లీ చూసాం 5 days పెట్టాం. 5 రోజులు చాలా తక్కువ అన్నారు అందరూ కూడా, ప్రతిపక్షం అంతా కూడా. కానీ తీరా చూసినట్లు 5 రోజుల్లో ఒక్క క్షణం కూడా చర్చించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుచేత ఏంటంటే దయవుంచి అంచేత దయవుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఈవేళ ఉన్నటువంటి పని దినాలు ఏవైతే ఉన్నాయో ఉన్న పని దినాల్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే అవసరమైతే అప్పుడు పొడిగిచ్చిన ఇబ్బంది అంటే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, అక్కడ ఏదైతే ఈవేళ ప్రతిపక్షం ఏదైతే ఉందో నిజంగా సభను అడ్డుకునేటువంటి విధానంలో సభలో క్వశ్చన్ అవర్ ని రద్దు చేసే దగ్గర నుంచి, అంటే ఒక వాయిదా తీర్మానం తీసుకోమని కోరడం, అది స్పీకర్ తన యొక్క విధులను బట్టి దాన్ని తిరస్కరిస్తే వెంటనే వాళ్ళు ప్లే కార్డ్స్ పెట్టి అక్కడి నుంచి క్వశ్చన్ అవర్ ని 0 hour ని మొత్తం ఆ రోజంతా సభనంతా కూడా స్తంభింప చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి నేను ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారిది కదమ్మా. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బీఏసీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బీఏసీ మీటింగ్ కి అక్కడ ప్రతిపక్ష నాయకుడు హాజరు కాడు. అంటే బీఏసీ మీటింగ్ లో సభ ఏ రకంగా నిర్వహించాలి, ఏ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాలి అనేది అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి చర్చలో జగన్మోహన్ రెడ్డి పాల్గొరు. అంచేత బీఏసీలో ఒకటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఒకటి నిర్ణయం తీసుకుంటారు. అంటే ప్రతినిధులు ఉన్నా కూడా, అంటే ఎవరో సభను నిర్వహించేది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ సభలో ఆయన హోల్డ్ చేసేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి. నేను ఒక విషయం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ గతంలో నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విజయభాస్కర్ రెడ్డి గాని, జనార్దన్ రెడ్డి గాని, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బీఎస్సీ మీటింగ్లకు ఆయన అటెండ్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఎంత విభేదం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బీఎస్సీ మీటింగ్ లో అటెండ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీఎస్సీ మీటింగ్ లో అటెండ్ కాకపోవడం వల్ల ఎజెండా అవుట్ అవుతుంది, సభలో ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇంత ఘర్షణ వైఖరి అవసరం? అంటే కనీసం బీఎస్సీ మీటింగ్ కూడా ప్రతిపక్ష నేత హాజరు కాకపోయేంత ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు బీఎస్సీ మీటింగ్ లో ఎక్కువ శాతం అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, 1-2 ప్రతినిధులు మాత్రం ఇప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెళ్తున్నారు. ప్రాతినిధ్యం పార్టీలకు సంబంధించి వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీఎస్సీ మీటింగ్ ఉందో దానికి మా ప్రతినిధులుగా శ్రీకాంత్ రెడ్డి గారిని వారిని పంపిస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరైన సందర్భం చెప్పారు. ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే. కానీ ఇక్కడ వెళ్ళినటువంటి అంశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా బీఎస్సీలో ఏదైతే అజెండా అక్కడ మాట్లాడుతున్నారో, అక్కడ లోపల మాట్లాడినటువంటి అజెండాని బయటకు వచ్చేటప్పటికల్లా మేము మాట్లాడలేదని చెప్పి వాళ్ళు వెంటనే మాట మార్చేస్తే, ఇప్పుడు వాయిదా తీర్మానాలు అంటున్నారు. వాయిదా తీర్మానాలు ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశం మీద వాయిదా తీర్మానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. దాని మీద చర్చించమని మేము అడుగుతున్నాం. దాన్ని ఏమి సభని అడ్డుకోవాలన్న ఉద్దేశం కాదు కదా. చర్చించమని అన్నప్పుడు కనీసం చర్చిస్తామనన్న పదం కాకోకుండా మేము చెప్పిన తర్వాత మీరు వినండి, విన్న తర్వాత మేము చేస్తామని విప్పులు కూడా అన్నది ఏంటంటే, ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే సమస్యలన్నీ కూడా ప్రస్తావన తీసుకురావచ్చు, చర్చించవచ్చు అన్నారు. ఇప్పుడు మీరు అడిగారు ఒక 1 week ఎక్స్టెండ్ చేయమని కదా. ఎందుకంటే ఎప్పుడు కూడాను సభని వాళ్ళు రోజులు కుదించేసి ఏదో మమ అనిపిస్తున్నారు తప్పించి ఎక్కువ. ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో ఎన్ని రోజులు నిర్వహించుకుంటున్నారండి? రామారావు గారు అంటున్నారు కనీసం 5 రోజులు జరిగినా 10 రోజులు జరిగినా చర్చకి ఆస్కారం కాదు సార్. 5 రోజులకి 10 రోజులకి ఒకటే తేడానా?
ఇప్పుడు ఈ సమయం ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మేము చర్చకు వచ్చాము, ఒక 1 hour చర్చ ఉంటుంది కదా. ఇప్పుడు అటువంటిప్పుడు చేసేదాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ఇంకా ఎక్కువ సమస్యల మీద మనం చర్చించాలి. ఒకటండి, ఈ రోజు ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదో వాటి మీద ప్రతిపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది. అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏదైతే ప్రజలు ఈ డ్వాక్రా రుణమాఫీలు అవ్వలేదు, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అయితే ఇవ్వలేదో వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షం ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వాన్ని అడుగుతుంది, దాని మీద పోరాటం చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 డిఎస్సీలు వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారండి. 5 డిఎస్సీలు వేస్తామని 2 డిఎస్సీలు మాత్రం చేశారు 5 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. 5 రోజులు 10 రోజులు 6 రోజులు 14 రోజులు కానీ ఎంతో కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. 2 అంశాలండి. ఉన్నటువంటి రోజుల్ని సద్వినియోగం చేసుకోవటము, ఇరుపక్షాలు కూడా కలిసి ప్రజా సమస్యల మీద సానుకూలంగా చర్చించడం అనేది ఒకటి. 4 రోజులు పెట్టినప్పటికీ కూడా బీఏసీకి ఎవరు వచ్చారా ఎవరు రాలేదా అనేది కదా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రతిపక్ష నేత హాజరు కాలేదు అని పెద్ద నేరంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తరపున పార్టీ ప్రతినిధులు వెళ్తున్నారు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ సభలో చైర్ దగ్గర నుంచి ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష సభ్యుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తికి 10 మంది మంత్రులు లేవడము, ఒక వ్యక్తికి 20 సార్లు 30 సార్లు అడ్డు తగలటము, ఇలాంటి సందర్భాల మూలంగా సభ ముందుకు జరగడానికి అవకాశం ఉండట్లేదు. నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ వేలో సభ జరగాలి, అంతే తప్ప గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరగకూడదు. ఇప్పటి వరకు ఆ విధంగానే జరుగుతున్నట్టుగా పత్రికల్లో గానీ జరిగినటువంటి తీరు గానీ మనకు అవగతం అవుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. కొత్త అసెంబ్లీ మన గడ్డ మీద మన శాసనం అని చెప్పిన ఒక స్లోగన్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సభలో 15 రోజులు 14 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యలు చెప్తున్నట్టు సరిపోతాయా? అంటే ఒకవేళ నిజంగానే చర్చ జరిగితే సమస్యల మీద లేదు సార్. రాష్ట్రంలో మేమే 23 సమస్యలు ఐడెంటిఫై చేసి అందరికీ కూడా ఉత్తరాలు రాసాం. ఈ సమస్యల మీద చర్చించడానికి వాళ్ళు ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద సానుకూలంగా చర్చించాలంటే ఒక శ్రీకాకుళంలో ఉన్నటువంటి సభ్యుడు మాట్లాడాలి, కర్నూలులో ఉన్నటువంటి సభ్యుడు మాట్లాడాలి, అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అందరూ అన్ని సమస్యలు మాట్లాడితే ఆ 14 రోజుల సమయం అనేది సరిపోయినటువంటి అంశం కాదు. పెంచాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాన్ని చూసి కూడా మనం ఆ పోగొట్టుకోవాలి. పక్క రాష్ట్రంలో చూడండి ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులని కాకుండా 4 రోజులు కూడా జరిగినటువంటి సందర్భం మనం చూసాం. శాసనసభ వేదికని అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత గాని వాళ్ళ సభ్యులు గాని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుబాటులో ఉండి శాసనసభ ప్రాంగణంలో ఉండి లేకపోతే ఉన్నటువంటి గౌరవ ప్రతిపక్ష నాయకుడు మరి అవగాహన లోపమో లేకపోతే విషయం తెలియదు కానీ ఏ కారణం చేత బీఎస్సీ పదే పదే ఆ మాట రైజ్ చేయడం కరెక్ట్ గా ఉంటుందా? ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రజలైన ప్రతిపక్ష నేతను చేశారు, అవగాహన లేదనో లేకపోతే అవగాహన లేదని చెప్పట్లా. నేనేమనంటే శాసనసభ సమావేశాల కాలాన్ని అధికార పక్షం కదా, ఇక్కడ నేను అధికార పక్షానికి ఒత్తాసుగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడట్లా. గౌరవప్రదమైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో ఉన్న సమయంలో బీఎస్సీ సమావేశంలో గౌరవ శాసనసభ స్పీకర్ సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు, ముఖ్యమైన అన్ని ఉన్నాయి. ఉన్న సందర్భంగా ఈ అంశాలు ఉన్న కారణంగా 5 రోజుల సమావేశాలు కాదు 14 రోజులు కాదు దీన్ని 44 రోజులు చర్చించండి అని అడగవలసినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా మేమేం కోరుతా ఉన్నామంటే అధ్యక్షుడు వెళ్ళినంత మాత్రాన బీఎస్సీలో మాట్లాడినవండి. బీఎస్సీలో ఏదైతే నిర్ణయం జరిగిందో అది జరగాలి. అధ్యక్షుడు రిఫ్లెక్ట్ అవుతుందా కాకపోయినా మన బాధ్యత నిర్ణయించాలా. భారతీయ జనతా పార్టీ కూడా సహేతుకంగా సంప్రదాయం కొనసాగింపుగా ఉంటుంది. ఇప్పుడు నేను అనేది మాట్లాడినటువంటి అక్కడ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని సభలోకి వచ్చినప్పటికెల్లా ఆ సాంప్రదాయం లేకుండా కన్క్లూడింగ్ రామారెడ్డి గారు, ఒక సస్పెన్షన్ వ్యవహారం కూడా ఇవాళ ముందుకు వస్తుంది. ఎట్లా మీ అంచనా ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే గతంలో సరే ఏవో జరిగాయి, ఈసారి కొత్తగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అవన్నీ పక్కన పెడదామని ఆలోచన ఏమైనా ఉండే అవకాశం ఉంది అధికార పక్షాన్ని? తప్పనిసరిగా. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలో అంతా కూడా
మరి చర్చలు విధంగా వెళ్ళాలి, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. అందులో ఏదైతే రోజా గారు సస్పెన్షన్ ఏదైతే ఉందో మరి అది గతంలో చేసినటువంటి సస్పెన్షన్ ముగిసింది, దాన్ని నేను నిల్వ చేయడం జరిగింది. అయితే రెండవది ఏదైతే అంటే రోజా గారు వ్యక్తిగతంగా ఏదైతే ఆ తోటి శాసనసభ్యురాలు దళిత శాసనసభ్యురాలు ఏదైతే అనిత గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అందులో కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు కించపరిచేటువంటి విధంగా చేసిన దాని మీదట మరి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ కూడా 1 year చేయమని చెప్పి రికమెండ్ చేశారు, కానీ దాని స్పీకరు అదేవిధంగా సభ ముందు పెట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో నేను అనుకునేది ఏంటంటే రోజా గారు దాని విషయంలో, ఎందుకంటే ఇప్పటి వరకు అది సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆమెలో పశ్చాత్తాపం గానీ ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి మేము అయితే ఎక్కడ చూడాలి. ఎందుకంటే దయవుంచి రోజా గారు కూడా ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు కూడా సభలో ఏదైనా ఒక్కొక్కసారి పొరపాటు చేస్తే సారీ చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అంచేత రోజా గారు కూడా ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా జరిగినటువంటి విషయాలు రామానాయుడు గారు చెప్పారు, ఒక రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యల వలన అనిత గారు చాలా బాధపడ్డారని. నేను ఒక్కటే అడుగుతున్నానండి, అదే సభలో ఎంతమంది టీడీపీ నాయకులు బొండా ఉమ్మగారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారివ్వండి, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే అంతు తేలుస్తాను ఏంటి తమాషాలు చేస్తున్నారా అని బెదిరించడాలు కానీ ఇవన్నీ జరిగినాయండి. ఒక్క రోజా గారు అనుచిత వ్యాఖ్యలు ఒక్క అనిత గారి మీద పెట్టినటువంటి దానికే సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ చేస్తారంటే అది రాజ్యాంగం. మెట్టు తగ్గడానికి వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైనటువంటి అంశం బయటకు. ఇప్పుడు అనిత గారికి ఇచ్చినటువంటి అనిత గారు ప్రివిలేజ్ కమిటీలో అనిత గారికి న్యాయం చేయడం కోసమని ఆమెను సంవత్సరం కాలం పాటు సస్పెన్షన్ చేస్తానంటే అది ఏమైనా ధర్మంగా ఉందండి? పైగా ఇదే అనిత గారు ఒక మహిళ తనని అన్నారని అంటున్నారు. ఎక్కడైనా సరే రికార్డ్స్ లో, ఎందుకంటే రోజా గారు సుప్రీంకోర్టు వరకు కూడా ఆమె వెళ్లారు. ఎక్కడైనా సరే ఆమెకి ఇచ్చినటువంటి రికార్డ్స్ లో ఏ రోజు కూడా రోజా గారు ఇలా అన్నట్టుగా ఎక్కడ లేదు. అదంతా కూడా కాలువ శ్రీనివాస్ గారు అంటే వేరే ట్యాపింగ్ చేసి ఇచ్చినటువంటి అంశంగా ఉంది. కానీ ప్రత్యక్షంగా రోజా గారు సభలో తిట్టినటువంటి కల్పించి ఈ రోజు కేవలంగా రోజా గారిని సభలోకి రానివ్వకుండా ఉండడం పశ్చాత్తాపం చేసేటువంటి అవకాశం. నిన్నటి నుంచి శాసనసభ జరుగుతుందంటే ముందు రోజే మరొక సంవత్సరం పొడిగిస్తున్నట్టుగా పేపర్లకు లీకులు ఇచ్చింది ప్రివిలేజ్ కమిటీ. అంటే ఏంటి, మేము ఒక రకంగా అని చెప్పని ఒక సిగ్నల్ పంపించడం జరిగింది. నేనేమంటానంటే అంతకన్నా ఘోరంగా నిన్న కర్నూలులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ప్రివిలేజ్ కమిటీ కూడా సుమోటోగా తీసుకుని హౌస్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మహిళా పార్లమెంట్ అంటున్నారు, పసుపు కుంకాలు అంటున్నారు, రేపు 8వ తారీఖు మహిళా దినోత్సవం ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక మహిళా శాసనసభ్యురాల మీద కక్ష కట్టి ఒక సంవత్సరం పాటు మీరు చేసిన తర్వాత మరొక సంవత్సరానికి మీరు ఏ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా ప్రజా దినోత్సవం సందర్భంగా కూడా ఒక హుందాగా ఒక మంచి అందరూ వెళ్తే సభ్యులందరూ కూడా ఉంటే మంచి పరిణామం ఉంటుంది. శాసనసభ్యురాలు రోజా గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, ప్రివిలేజ్ కమిటీ గానీ, గౌరవ శాసనసభ స్పీకర్ గానీ కొంత పెద్దన్న తరహా పాత్ర వహించి అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఒక హామీ తీసుకోవటము లేకపోతే పశ్చాత్తాపం వ్యక్తం చేయటం, ఆ రకమైన అంశాలని గౌరవ స్పీకర్ బహిరంగంగా అయినా లేకపోతే తన ఛాంబర్లో కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అవసరం వస్తే భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించడానికి బీజేపీ శాసనసభ పక్షం సిద్ధంగా ఉంది. రోజా గారిని నిషేధం కాకుండా శాసనసభ్యులుగా కొనసాగించారు. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ రామారెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీపతిరాజు గారు, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఇది అమరావతి ఎన్టీవీ నుంచి లైవ్ ప్రసారం, మొట్టమొదటి లైవ్ షో ఇక్కడ నుంచి నిర్వహించుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.